Let us turn again Ephesians chapter 3 verse 14 and 15. దాని కొరకై ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం దగ్గరికి మరలా వద్దాం. Ephesians chapter 3 verse 14 and 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14, 15 వచనాలు చూద్దాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. Let's pray. ప్రార్థన చేద్దామండి. Father, we have gathered in your presence. తండ్రి, నీ సన్నిధిలో మేము కూడుకున్నామయ్యా. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే బోధకుడవు. Help us to understand the word correctly. నీ వాక్యమును సరిగ్గా అర్థం చేసుకోవడానికి కృప దయచేయి నాయనా. If anyone's heart is not opened, Lord, I pray, open their heart. ప్రభువా, ఎవరి హృదయమైనా తెరవబడకుండా ఉంటే దయచేసి తెరువు నాయనా. In Jesus' name we pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. So our subject is the family of God. అంశం ఏమిటనగా దేవుని యొక్క కుటుంబం. In the family of God, everything is us. కుటుంబములో ఉన్నదంతా మనకు చెందింది. It is not for me or mine, it is for us. ఇది నీకు నాకు చెందిందని కాదు, మనకు చెందినది. Come to Genesis chapter 1 verse 26. దయచేసి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం దగ్గరికి రండి. Genesis chapter 1 verse 26. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు There it is written, Manaswarupam. Let us make. Manaswarupandu. మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు Enough. చాలు. Here the word is used, let us make. ఇక్కడ రాయబడిన ఉపయోగించబడిన మాట ఏమిటంటే మన స్వరూపమందు. Let us make in our image and our likeness. మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయుదము. See, the word what is used there is what? గమనించండి, అక్కడ ఉపయోగించబడిన పదం మేము అని ఎలాగుందో. God is not saying, let me make man according to my image. దేవుడు ఈలాగు చెప్పలేదు, నేను నా స్వరూపమందు నరుని చేస్తాను అని. If any person who has got the right to say mine, it is God only. మరి నేను అని ఏ మనుషుడైనా చెప్పగలిగితే అది దేవుడు మాత్రమే. He is the creator. ఎందుకనగా ఆయన సృష్టికర్త. He is all in all. ఆయన అన్నింటిలో సమస్తమై ఉన్నాడు. Everything started from him. ఆయన మూలముగానే సమస్తమును జరిగాయి. Everything created by him. ఆయన ద్వారానే సమస్తము సృజింపబడింది. Yet he uses the word us. అయినప్పటికీ ఆయన అంటున్నాడు మేము అని అంటున్నాడు. Let us make man in our image and our likeness. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. Genesis 11:7. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. Genesis 11:7. ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి Here తెలియకుండా also said, let us go down. ఇక్కడ కూడా రాయబడిన మాట ఏమిటంటే మనము దిగిపోదాం. He's not saying, let me go down. నేను దిగిపోతానని రాయబడలేదు. It is not saying, I am going down. లేకపోతే నేను దిగిపోతున్నానని చెప్పబడలేదు. Let us. మనము. Isaiah chapter 6 verse 8. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం అండి. Isaiah chapter 6 verse 8. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం.
అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. Who will go for us? మా నిమిత్తము ఎవరు పోవుదురు? There also it is not who will go for me. అక్కడ కూడా నా నిమిత్తము ఎవరు పోవుదురు అని లేదు. So in Godhead it is all us and our. మరి దైవత్వంలో మేము, మనము అని రాయబడింది. So in the God's family it is not me and I. మరి దేవుని యొక్క కుటుంబములో నేను, నీవు అనేది లేనే లేదు. Understood me? ఏమండి, అర్థం చేసుకుంటున్నారా? మరి John chapter 17 verse 21 to 23. యోహాను సువార్త 17వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. John 17 21 to 23. యోహాను సువార్త 17వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమయ్యుండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. Here look at the prayer of the Lord Jesus Christ. ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్న ప్రార్థన ఎలాగుందో. Oh Father, just like I am in you, you are in me, let them also in us. ఓ ప్రభువా, నీయందు నేనును నాయందు నీవును ఎలాగున్నామో వారు మనయందు ఏకమగులాగునా అని అంటున్నాడు. Look at the Godhead unity. చూడండి ఆ దైవత్వం యొక్క ఐక్యత ఎలాగుందో. Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 verse 21. 21 వచనం అండి. Revelation chapter 3 verse 21. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21 వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. Here also it says, to him that overcometh I will grant to sit with me in my throne, even as I also overcame and sat down with my Father in his throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. So in the godly unity it's all us. మరి దైవత్వం యొక్క ఐక్యతలో ఎప్పుడు చూచినా ఒక్కటే పదం మేము అని ఉంది. But look at Lucifer, Satan, how Satan confused Lucifer. మరి ఒకసారి లూసిఫర్ వంక చూడండి, లూసిఫర్ ఎలాంటి కలవరాన్ని తెచ్చాడో. Isaiah chapter 14 verse 12 to 14. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 14 chapter 14వ అధ్యాయం అండి, 12 to 14. 12వ వచనం నుండి 14 వచనాల వరకు. Isaiah 14 12 to 14. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుండి 14 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. మేఘమండలము మీదికెక్కుదును. మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. There we find in 5 places it is written I and mine. అక్కడ గమనించి చూచినట్లయితే 5 మార్లు నేను, నా అని రాయబడి ఉంది. So in God it is us. మరి దైవత్వం యొక్క దాంట్లో చూస్తేనేమో మేము, మనము అని ఉంది. But in Satan it is I and mine. కానీ సాతాను విషయంలో చూస్తేనేమో నేను, నా అని రాయబడి ఉంది.
Look at what happened to Eve. చూడండి ఒక్కసారి హవ్వకేమి సంభవించింది. Genesis 3 verse 6. మరి ఆదికాండ 3వ అధ్యాయం 6వ వచనం. Genesis 3:6. Yes. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. Here we find Eve was attracted to the fruit. ఇక్కడ మనం గమనించి చూస్తే ఆవిడ ఫలమును చూచి ఆకర్షించబడింది. Who ate first? ఎవరు మొదట తిన్నారు? Eve. హవ్వ తిన్నది. Only 2 people there. కేవలం ఇద్దరే ఉన్నారు అక్కడ. It's common when only 2 both should eat together. మరి ఇద్దరే ఉన్నప్పుడు సామాన్యంగా జరిగేది ఏంటంటే ఒకరితో ఒకరు కలిసి తినాలి. But here Eve ate first. కానీ ఇక్కడ చూస్తేనేమో హవ్వ మొదట తినేసింది. Through temptation I came in there. శోధన ద్వారా నేను అనేది ప్రవేశించింది అక్కడ. So through the gospel your I should die. మరి సువార్త మూలముగా నేను అనేది చావాలి నీలో. Understood? అర్థమైందండి? The problem creator is I. మరి సమస్యలు ఉత్పన్నం చేసేది నేనే. Am I right? ఏమండి నేను చెబుతున్న నిజమేనంటారా? In the life between husband and wife and children and church, who creates problem? చూడండి, మరి భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, పిల్లలతో కూడిన కుటుంబంలో కానివ్వండి, సంఘములో కానివ్వండి, ఏది సమస్యలను ఉత్పన్నం చేసేది? I. నేను అనేది. I or mine. నేను, నా. This has to die. ఇది నేను అనేది చావవలసి ఉంది. Now when you are grafted to this tree, ఈ మంచి ఒలీవ చెట్టుకు నీవు అంటు కట్టబడ్డప్పుడు you have to remain dead. నీవక్కడ చావవలసిన స్థితిలో ఉండాలి. But look at this branch. కానీ ఈ కొమ్మను కాస్త చూడండి. It was cut from there, అక్కడి నుండి ఆ కొమ్మ నరకబడింది, grafted here. ఈ కొమ్మకు అంటు కట్టబడింది. It was dead for that time. ఆ సమయంలో ఆ కొమ్మ చచ్చింది. But after grafted here, కానీ ఇక్కడ అంటు కట్టబడిన పిదప allowed the I to come forward. మరి నేను అనేది రావడానికి అనుమతించింది. So these roots have come. అందుచేతనే ఈ వేర్లు కిందికి వచ్చేసాయి. Therefore, we have to remain crucified always. అందుకనే మనము ఎల్లవేళల సిలువ వేయబడి ఉండాలి. Crucified, Galatians 5:24. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం అండి. Galatians 5:24. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసియున్నారు. Those who are in Christ crucified their self on the cross. మరి క్రీస్తు యేసునందున్న వారు తమ స్వయమును తమ శరీర ఇచ్చలను సిలువ వేసి ఉన్నారు. It is not just for one day. అది కేవలం ఒక్క రోజు కొరకే కాదు. 1 Corinthians 15 verse 31. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం. 1 Corinthians 15:31. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగియున్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవుచున్నాను అని చెప్పుదును. I die daily. దినము నేను చచ్చిపోవుచున్నాను. We have flesh in us. మనలో శరీరత్వము ఉన్నది. That will always
bring things before us. ఈ శరీరత్వం అనేది అనేక సంగతులను మన ఎదుటికి తీసుకొని వస్తుంది. You have to keep yourself in a dying condition always. నీవు ఎల్లవేళలా నీ శరీరత్వం స్థితిలో చచ్చిన వాడవుగా ఉండాలి. That is victory. అది విజయం అనగా. You should not allow desires to grow up in you. నీ లోపల శరీర వాంఛలు ఎదగకుండా ఆపగలగాలి. Romans 13:14. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. Yesterday we read it, we read it again. నిన్నటి రాత్రి కూడా చదివాం, మరలా చదువుకుందాం. 13:14. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుకుడి. If you remember that you have put on Christ. మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని మర్చిపోకండి. And if you allow desires to crop up, you will go away. మరి మీ లోపలికి ఈ శరీర ఇచ్చలనే పంట గనక అనుమతిస్తే మీరు తొలగిపోతారు. Through the Holy Spirit, you should mortify them. మరి పరిశుద్ధాత్మ ద్వారా వాటిని నిర్జీవపరచాలి. Romans 8:13. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. Romans 8:13. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. If you live after the flesh, you will die. మీరు శరీర రీతిగా జీవించిన వారైతే చనిపోతారు. For the people of Israel, there was a rule on the altar, fire should always be burning. మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక కట్టడ ఉండింది. ఏమిటంటే అది బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని రగులుకుంటూ ఉండాలి. How can we keep that burning process always? మరి ఏ ప్రకారంగా ఆ ఎప్పుడు మంట మండే స్థితిని ఉంచగలుగుతాం? How can we? మనము దానిని ఎలా ఉంచుకోగలుగుతాం? Romans 12:1-2. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Now, after few minutes, I am going to give time for you for prayer. మరి కొన్ని నిమిషాలైన పిదప మీరు ప్రార్థన చేయడం కొరకు నేను సమయం ఇస్తాను. I am telling you the secret how to keep your altar burning always. మరి మీకు ఒక రహస్యం చెబుతున్నాను. అదేంటంటే ఏ ప్రకారంగా మీ బలిపీఠం మీద అగ్ని ఎల్లప్పుడూ కూడా ఉంచుకోగలుగుతారు. To keep the fire burning, you need firewood. మరి మీరు అగ్నిని ఎప్పుడు ఉంచుకోవాలనుకుంటే వంట చెరుకు కట్టెలు కావాలి. What are all this firewood? మరి ఏమిటి ఈ కట్టెలనగా? The desire that's coming in you is the firewood. మరి కోరికలు అనేవి నీలోనికి ప్రవేశిస్తాయే, అవే కట్టెలు. How you can offer it as a firewood? మరి ఏ ప్రకారంగా ఆ కట్టెలను నీవు సమర్పణ చేసుకొనగలవు? Listen. వినండి. ఇక్కడ A thought has come in you. ఒక తలంపు వచ్చేసింది మీ తలకాయలోకి. That is not according to the word of God. అదేమో వాక్యానుసారమైన తలంపు కాదు. That is not according to that your submission before God. మరి దేవుని ఎదుట నీ సమర్పణకు అనుకూలమైనది కాదు. Then what you should do? అప్పుడు నీవేం చేయాలి? మరి Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడా, look at this thought.
ఇదిగో ఈ తలంపును చూడు, burn it. దీన్ని కాల్చివేయి. That is the firewood. అదే వంట చెరు కంటే. Then another thought comes. మరొక ఆలోచన వచ్చేసింది. Holy Spirit, పరిశుద్ధాత్మదేవుడా, burn it. ఇదిగో దీన్ని కాల్చివేయి. Then another thought comes. మరొక ఆలోచన వచ్చేసింది. Holy Spirit, పరిశుద్ధాత్మదేవుడా, burn it. దీన్ని కాల్చేయి. It may not be easy. అది బహుశా సులభం కాకపోవచ్చు. Some thought came. కొన్ని తలంపులు వచ్చేసాయి. I want to be frank to you. I want to be open to you. మీ ఎదుట నేను సుస్పష్టంగా యథార్థంగా ఉండాలనుకుంటున్నాను. Think about unmarried women or unmarried man. ఇలాగనుకోండి, అవివాహితైన ఒక యువతి ఉంది, అవివాహితుడైన ఒక యువకుడు ఉన్నాడు. He saw a girl. ఆయన ఒక అమ్మాయిని చూశాడు. Desire came in. లోపలికి కోరిక వచ్చేసింది. And he spent some time in the desire. ఈ కోరిక మీదనే కొంతసేపు గడిపాడు. A woman saw a brother. ఒక యువతి సహోదరుని చూచింది, యువకుని చూచింది. The desire has come in. ఆమె లోపలికి కూడా కోరిక వచ్చేసింది. And it is not immediately possible to burn it. వెంటనే దాన్ని కాల్చివేయడం సాధ్యం కాకపోవచ్చు. You spend some time in thinking on it. అదే తలంపును పదే పదే తలంచడానికి ఉపక్రమించింది. But sometime the Holy Spirit will tell you this is not the right thought. కానీ కొంతసేపట్లోనే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, ఇదిగో ఈ తలంపు సరి అయినది కాదు. Then immediately you say, burn it. వెంటనే నువ్వు చెప్పాలి, ఆత్మదేవుడా దీన్ని కాల్చివేయి, Burn it. కాల్చివేయి. Sincerely you say, burn it. నిజాయితీగా నీవు చెప్పాలి కాల్చివేయమని చెప్పి. Then it will start burning. అప్పుడు అది కాలడం మొదలవుతుంది. So whatever the temptation Satan bring is your firewood. మరి సాతాను ఏ ఏ శోధనలైతే తీసుకొని వస్తాడో నీ కొరకు అవి వంట చెరుకు లాంటివి. Understood? అర్థమైందండి? I tell Satan like this. నేను సాతానుతో ఇలాగ చెప్తాను, Mr. Satan, whatever thoughts you bring to me, it's my firewood. సాతానా, గౌరవనీయుడైన సాతానా, నువ్వు ఏ ఏ తలంపులు నా దగ్గర తీసుకొని వస్తావో అవి నా ఎడల వంట చెరుకుగానే మారుతాయి. Bring, so that my altar may keep burning. తే ఎన్ని కట్టెలు తెస్తావో తే, నాకు వంట చెరుకు భలే దొరుకుతుందంటాను. My altar should burn always. నా పొయ్యి ఎలాగైనా ఎప్పుడు రగులుకుంటూ ఉండాలి. It's your duty to bring the firewood. నీకున్న పని ఏమిటంటే కట్టెలు మోసుకొని తీసుకొని రావటం. What is the firewood? ఏంటా కట్టెలు? Desires, thoughts and desires. తలంపులు, ఆలోచనలు అనేవి. I do that and therefore I lead a victorious life. నేను ఆ పని చేస్తున్నాను గనుకనే విజయవంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నాను. What you are doing? మీరేం చేస్తున్నారు మరి? With that thought comes, you keep it in the fridge. ఆ తలంపు వచ్చేసింది, దీన్ని భద్రంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలిగా. Then another thought. మరొక్క తలంపు వచ్చేసింది, That is in the another shelf of the fridge. దానికి ఇంకో అర కూడా ఉంది, దాంట్లో పెట్టేస్తాను. Your fridge of mind is full of thought reserved. ఇక నీ మెదడు ఫ్రిడ్జ్ లోపల అన్ని అరల లోపల తలంపులు పెట్టేశావు. Then you are confused what to do, what not to do. ఇక కలవరం మొదలైంది, ఏది చేయాలబ్బా, ఏది చేయకూడదబ్బా అని. But now onwards you start telling Satan, bring the firewood, I'll burn it now through the Holy Spirit. కనీసం ఇప్పటికైనా సాతానుతో చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని అగ్నిలో అతను తెచ్చే తలంపులన్నీ కాల్చబడ్డానికి. If any thought you are not able to overcome, it absorbs you, what you should do? మరి ఏదో ఒక తలంపు వచ్చింది, దాన్ని నువ్వు జయించలేకపోయావు, అది నిన్ను ఆవరించింది, ఏం చేస్తావు మరి? You should say, ఇలా చెప్పాలి నువ్వు, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడా. John chapter 14, 16, 17, you know? మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు నీకు తెలుసు. You are my helper. నీవు నా సహాయకారివి.
Help me now. ఇదిగో ఇప్పుడే సహాయపడు. This thought is not going out from my mind. ఇదిగో నా మెదడులో నుండి తలంపు అసలే పోవడం లేదు. Our soul is trying to get involved in the spirit through the flesh. మరి శరీరత్వము ద్వారా మన ప్రాణము ఆత్మలో ప్రవేశించే ప్రయత్నం చేస్తుంటుంది. For that, what you should do? దానికోసం మనం ఏం చేయాలి? Hebrew chapter 4, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 12. 12వ వచనం అండి. Hebrew chapter 4, verse 12. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. Here it says it divides, the word of God divides the soul and spirit. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుని వాక్యము ప్రాణ ఆత్మలను వేరు చేయగలిగినది. Our flesh is in the soul. మరి మన శరీరత్వమేమో ప్రాణములో ఉన్నది. Probably I may show it in the evening. మరి సాధ్యమైతే సాయంకాలం వేళ దాన్ని చూపెడతాను. Our soul, our flesh is in the soul. మన శరీరత్వము మన ప్రాణములో ఉన్నది. And that tries to keep your spirit under control. అది ఏం చేస్తుందంటే నీ ఆత్మను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది. There you use the word of God. అక్కడ నీవు వాక్యాన్ని ఉపయోగించాలి. Then your soul and spirit is separated. ఆ గడియలో మీ ప్రాణము ఆత్మ వేరైపోతాయి. This is not very difficult. ఇది కష్టతరమైంది ఏం కాదు. You must have a desire. నీకు ఒక అభిలాషం కావాలి. You must tell the Holy Spirit. నీవు నిశ్చయంగా పరిశుద్ధాత్మతో చెప్పాలి. Listen. వినండి. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడా, you have the great responsibility about me. ఇదిగో నా గురించి నీ మీద గురుతరమైన గొప్ప బాధ్యత ఉన్నది. I am a man of the flesh. నేనేమో శరీరత్వముతో కూడిన మనిషిని. I cannot control my soul. నా ప్రాణమును నేను నియంత్రించలేకపోతున్నాను. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడా, whenever I go astray, you immediately warn me. నేను ఎప్పుడైతే ఎడంగా వెళుతానో ఓ పరిశుద్ధాత్మ దేవుడా నన్ను హెచ్చరించు. I trust you. నేను నమ్ముతూ ఉన్నాను. Holy Spirit, wherever I go astray, you warn me. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నేను ఎప్పుడెప్పుడు దూరంగా పోతానో అప్పుడు నన్ను హెచ్చరించు. And whenever some thoughts overtakes you, మరి కొన్ని తలంపులు మిమ్మల్ని పూర్తిగా ముంచేస్తాయి. then you tell Holy Spirit, అప్పుడు మీరు పరిశుద్ధాత్మతో చెప్పండి, Holy Spirit, I cannot overcome this thought. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, ఈ తలంపును నేను జయించలేకుండా ఉన్నాను. It's your responsibility. ఇదిగో ఇది నీ బాధ్యత. You help me. నీవు నాకు సహాయం చేయి. Holy Spirit just wants your willingness. మరి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునేది ఏమిటంటే నీ ఇష్టపూర్వకమైన విన్నపం. That's all. అంతే. And then you'll find those thoughts vanish quickly. మరి మీరు గమనించగలుగుతారు అలాగ వచ్చిన తలంపులు అదృశ్యమైపోతాయి. So you tell Satan, అప్పుడు సాతానుతో చెప్పండి, bring thoughts. సాతానా తలంపులు తీసుకొని రా. That's going to be my firewood. ఇదిగో అది నా వంట చెరుకుగా మారబోతోంది. My altar will be always burning. ఇక నా బలిపీఠం ఎప్పుడు మండుతూనే ఉంటుంది. Satan, your temptation will keep my altar burning. సాతానా నీ సమస్త శోధనలన్నీ నా బలిపీఠం ఎల్లప్పుడూ మండిస్తూనే ఉంటాయి. Got it? అర్థం చేసుకున్నారండి? How many of you understood this? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారు? I say again. మరలా చెబుతున్నాను. Great fire is going to burn here now. మరి ఇక్కడ గొప్ప అగ్ని రాజుకోబోతోంది. Your altar should always be burning. మీ బలిపీఠం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. For that which is the firewood. మరి దాని కొరకు కట్టెలు ఏమిటి?
the thoughts that Satan brings to your mind. నీ మనస్సులోనికి సాతానుడు తెస్తున్న తలంపులే. As for Romans 8:13, you should burn it. మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచన ప్రకారంగా ఆ తలంపులన్నింటినీ కూడా నువ్వు తగలబెట్టాలి. Now I am going to give you some time for burning your altar. మరి ఇప్పుడు కొన్ని నిమిషాలు మీ మరి బలిపీఠమును రగిలించుకోవడానికి నేను ఇవ్వబోతున్నాను. Not now, after a few more minutes. ఇంకొన్ని నిమిషాలైన తర్వాత, ఇప్పుడే కాదు. Victorious life is not difficult. విజయవంతమైన క్రైస్తవ జీవితం కష్టతరమైందేం కాదు. Power of the Holy Spirit is stronger than all the power of temptation. శోధనల బలమంతటి కంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం అత్యధికమైనది. Every temptation could be burned by the fire of the Holy Spirit. ప్రతి సాతాను సంబంధమైన శోధన పరిశుద్ధాత్మ అగ్ని చేత రగిలించబడుతుంది. Come to the altar of Elijah. ఏలియా యొక్క బలిపీఠము దగ్గరికి కాస్త రండి. 1 King chapter 17. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. I'm sorry, 18th chapter. క్షమించండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం అండి. Verse 30. 30వ వచనం చూద్దాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి Here he repaired the altar. ఇక్కడ అతడు బలిపీఠమును బాగు చేశాడు. Look. వినండి, ఇక్కడ వినండి. For Israel it was the commandment of the Lord that in the morning and the evening there should be sacrifices. మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నిర్ణయించిన కట్టడి ఏమిటంటే ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు There is a morning offering, there's an evening offering. ఆ ఉదయకాల పర్పణలు ఉన్నాయి, సాయంకాలపు నైవేద్యములు కూడా ఉన్నాయి. అందుకోసం Now, then burning offering when people bring. మరి ప్రజలు దహన బలి కొరకు వాటిని తీసుకొని వస్తుండేవాళ్ళు. Listen carefully. జాగ్రత్తగా వినండి. In the morning there's an offering. మరి There's a sacrifice. ఉదయకాలం కూడా అర్పణలే, Evening also sacrifice. సాయంకాలం వేళ కూడా అర్పణలే. This is compulsory. ఇది తప్పనిసరిగా చేయవలసి ఉంది. Then during the day people who committed sin they will bring the sacrifice. మరి ఉదయకాలం వేళల్లో ప్రజలు పాపం చేసినప్పుడు మరి బలి During daytime. బలులను తీసుకొని వస్తుండేవాళ్ళు ఉదయకాలం అంతా. See, morning offering is there. చూడండి, ఉదయకాలం బలులు ఉన్నాయి, Evening offering is there. సాయంకాలం బలులు కూడా ఉన్నాయి. Whether people committed sin or not, in the morning there has to be offering, evening also there has to be offering. మరి ప్రజలు పాపం చేసినా చేయకపోయినా ఉదయకాల బలులు ఉన్నాయి, సాయంకాల బలులు కూడా ఉన్నాయి. During the daytime, other offerings. మరి పగటి వేళ ఇతర బలులు ఉన్నాయి. Here we find the altar is repaired. ఇక్కడ మనము గమనించి చూస్తే బలిపీఠము బాగు చేయబడింది. What do you mean by that? దాని యొక్క అర్థం ఏమై ఉంది? For many days no offering is going on. అంటే చాలా రోజుల వరకు బలి అనేదే అర్పణ చేయబడలేదు. If morning offering and evening offering is there, the altar will always be remain prepared. మరి ఒకవేళ ఉదయకాల పర్పణలు ఉన్నట్లయితే, ఆ సాయంకాల బలులు ఉన్నట్లయితే బలిపీఠం చక్కగా అలాగే ఉండేది. But it is broken down. కానీ అది పగిలి కూలిపోయింది. Nobody is bothered about morning offering and evening offering. ఇక ఎవరికి కూడా ఉదయకాల బలులను గురించిన చింత లేదు, సాయంకాల బలులను గురించిన చింత కూడా లేదు. So Elijah repaired that. ఏలియా గారు ఇక్కడ బలిపీఠమును బాగు చేశారు. Some believers do not have the morning offering, morning altar and evening sacrifice. మరి కొంతమంది విశ్వాసులకు ఉదయకాల బలి ఉండదు, సాయంకాలం నైవేద్యం ఉండదు. Their offering, their altar is already broken down. వారి బలిపీఠములు ఇప్పటికే కూలిపోయాయి. They have not taste in reading the word of God and praying. మరి దేవుని యొక్క వాక్యమును
చదవాలి ధ్యానించాలి అన్న ధ్యాసే కోల్పోయారు. Offering stopped. బలులు ఆపబడ్డాయి. Today you can repair it. ఈ రోజు మీ బలిపీఠాలను బాగు చేసుకోవచ్చు. Then what happened? అప్పుడేమి సంభవించింది? Read from verse 32 to 38. 32 వచనం నుండి, అంటే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 32 వచనం నుండి 38. 38 వచనాల వరకు చదవండి. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయం నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినము నాకు కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. Listen. వినండి. How the fire is working on the altar of Elijah. ఏలియా బలిపీఠం మీద అగ్ని ఎలా రగులుకుంటోంది. He offered the sacrifice. అతడు బలిని అర్పణ చేశాడు. He said, pour water. ఆయన అన్నాడు, నీళ్లు దిమ్మరించండి. Water is always quenching the fire. మరి నీళ్ళు ఎప్పుడు కూడా అగ్నిని ఆర్పేస్తాయి. But he says, pour water. కానీ ఇక్కడేమో ఆయన అంటున్నాడు, నీళ్లను పోయండి. Again, water poured. మరలా నీళ్లు కుమ్మరించబడ్డాయి. Firewood is wet. ఇక కట్టెలన్నీ కూడా తడిసిపోయాయి. It is in the water. అవి నీళ్ళల్లో మునిగి ఉన్నాయి. Or the sacrifice is also in the water. మరి బలి ద్రవ్యము కూడా నీళ్ళల్లో మునిగి ఉంది. Fire comes. అగ్ని దిగి వచ్చింది. What happened? ఏమి సంభవించింది? Water is completely burned away. నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి, కాల్చబడ్డాయి. Fire burned the water. అగ్ని నీళ్లను కాల్చేసింది. Normally water quenches the fire. సాధారణంగా నీళ్లు అగ్నిని చల్లార్చాలి. Here fire burned the water. ఇక్కడ చూస్తేనేమో అగ్ని నీళ్లను ఆర్పేసింది. This is the difference between heavenly fire and worldly fire. ఇదే పరలోకం నుండి దిగి వచ్చే అగ్నికిని భూమి మీద నుండే అగ్నికిని మధ్య తేడా. I want to tell it again. మరలా చెప్పబోతున్నా నేను. Normally water quenches the fire. సాధారణంగా నీళ్లు అగ్నిని ఆర్పేస్తాయి. Here fire burns the water. ఇక్కడ చూస్తే అగ్ని నీళ్లను ఆర్పేసింది. All the dust also burned. అలాగే బుగ్గి అంతా కూడా కాల్చివేయబడింది. Stones also burned. రాళ్ళు కూడా కాల్చబడిపోయినాయి. Heavenly fire has got that much power. పరలోకము నుండి దిగి వచ్చుచున్న అగ్నికి అంత శక్తి ఉన్నది. Now you are in the family of God. మీరేమో దేవుని కుటుంబములో ఉన్నారు. In you there is I and mine so much. మీ లోపల నేను, నాది అనేది ఎక్కువగా ఉంది. That is against our family principle.
అది మన కుటుంబ వ్యవస్థకే పెద్ద చేటు. In our father, it is always us. మన తండ్రి ఎప్పుడు కూడా మనము అని కలిగి ఉన్నాడు. On the throne also, it is us. మరి సింహాసనం మీద కూడా మేము అని ఉన్నది. Here, this tree is also one. ఇక్కడ చెట్టు చూస్తే కూడా ఒక్కటే చెట్టు. On one trunk, and that brings food for all the branches. మరి ఒక్కటే కాండము ద్వారా చెట్టు పై కొమ్మలన్నింటికి కూడా ఆహారము సరఫరా అవుతుంది. One. ఒక్కటే, One body. ఒక్కటే శరీరం. Father, Son, and the Holy Ghost, and the church, one. మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, సంఘ శరీరం అంతా ఒక్కటే. But you are lot of I and mine. కానీ మీలో అనేకులలో నేను, నాది అనేది ఉన్నది. That has to be burned today. ఈ రోజు అది పూర్తిగా కాల్చివేయబడాలి. It has to be burned now. ఇప్పుడే అది కాల్చివేయబడాలి. I am going to give you a break now. ఇప్పుడు మీకు చిన్న విరామం ఇవ్వబోతున్నాను. Those who, all of you can get up, and those who want to go to the toilet and drink water and come and start sitting and pray. చూడండి, త్వరగా లేండి. ఎవరైనా నీళ్లు త్రాగాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే మరుగుదొడ్లు ఉపయోగించుకుంటే బయలుదేరండి. మరలా వచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థనలో సమయం గడపండి. And when you come, take care of your specs and your mobile and everything. మరి మీరు తిరిగి వచ్చి కూర్చున్న వేళ మీ సెల్లను గురించి, మీ కళ్ళజోడును గురించి, మీ చంటి బిడ్డలను గురించి జాగ్రత్తగా ఉండండి. Children should come and sit here. చిన్నపిల్లలందరూ కూడా ఈ ముందుకు వచ్చి కూర్చోవాలి. Listen. వినండి. I am not going to encourage you to pray. మిమ్మల్ని ప్రార్థన చేయమని నేనేం ప్రోత్సహించబోవడం లేదు. I am going to pour water only. నేను మీ మీద నీళ్ళే దిమ్మరించబోతున్నాను. And let us see whether the fire is able to burn the water. మరి చూద్దాం, మరి అగ్ని నీళ్లను ఆర్పివేస్తుందో లేదో. Go and drink water and come. పోయి నీళ్లు త్రాగి రండి. And nobody will say you can start praying yourself. ఎవ్వరు కూడా మీరు ప్రార్థన చేయమని చెప్పరు. Yes, it's yours now. ఇది మీకే ఇక. Amen. Amen. ఆమేన్. How the fire is burning. అగ్ని ఏ విధముగా రగులుకుంటుందో చూడండి. When you offer, fire burns. మీరు ఎప్పుడైతే అర్పణ చేస్తున్నారో అగ్ని రగులుకునే ఉంటుంది. Tell these two girls to come up. These two. అమ్మా, No. Here. This is it. These two small girls, they were jumping up and down. I thought, what they are doing? ఈ ఇద్దరు చిన్నపిల్లలు పైకి ఎగురుతూ కిందికి దూకుతున్నారు. ఏం జరిగిందని చూశాను. They are crying. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. Speaking in tongue. అన్య భాషలతో మాట్లాడుతున్నారు. Jumping so high. పైకి ఎగురుతున్నారు. Both of them. ఇద్దరు కూడాను. Several of them here. అనేక మంది ఇక్కడ ఉన్నారు. They are not playing. మరి వాళ్ళు ఆట ఆడటం లేదు. Spirit of God touched them. దేవుని ఆత్మ వారిని తాకుచున్నది. Those who are willing, those who are not yet filled, now you should get it. ఎవరైతే ఇంకా నింపబడలేదో, ఎవరైతే తాకబడాలనుకున్నారో ఇదే అనుకూలమైన సమయం. Now ఇప్పుడే start praying. ప్రార్థన ఆరంభిద్దామండి.
స్తోత్రం 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 దేవా, పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా ప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం. జగత్పునాది వేయబడక మునిపే నీ అనాదికాల సంకల్పములో మేమెవరమో మమ్మలను మీరు చూచిన దేవుడివై ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయా మమ్మలను వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడవై వచ్చిన మా ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. మీరు చనిపోయి తిరిగి లేచిన మా ప్రభు, అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇదిగో తండ్రి, గతించినటువంటి ఈ దినములందంతటిలో కూడా ప్రభా నీ యొక్క మహా కనికిరమును కటాక్షమును మా మధ్య ఉంచి, నీ యొక్క గొప్ప సంకల్పాన్ని మా పట్ల ఉంచి, ఇదిగో నాయన, ఇదిగో తండ్రి, దైవజనులైన నా తండ్రి నీ దాసులను మా మధ్యకు నడిపించి ఇప్పటి వరకు మమ్మలను నీ ఆత్మలో నడిపించినందుకై నిన్ను స్తుతిస్తున్నాం. ఇదిగో ఈ యొక్క దినమందు ప్రత్యేకముగా మా ప్రభా, ఇదిగో తండ్రి నాయన, మేము తండ్రి నాయన అడవిలో ఉన్నటువంటి ఒలీవ మొక్క, మరి నాయన నిజమైనటువంటి ఒలీవ మొక్క చేత నా తండ్రి ఉంచినప్పుడు నాయన తండ్రి అడవిలో ఉన్న మొక్కను ఏ విధముగా నరకబడి ప్రభా నా తండ్రి నాయన నిజమైన ఒలీవ మొక్కకు కట్టబడి ఉన్నదో దాని యొక్క సత్యాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. అయినప్పటికీ అనేక మంది జీవితాలలో ప్రభా మరి తండ్రి క్రిందకు ఓడలు దిగినటువంటి పరిస్థితులను, అనగా ఇక భూ సంబంధమైనటువంటి ఆలోచనలలోను తలంపులలోను నాయన నిర్జీవమైనటువంటి క్రియలలోను వచ్చు తండ్రి నా ప్రభా, నీ యొక్క ఆత్మలో ఎదగలేని, నీ ఆత్మ ఫలములు ఫలించలేని, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యములు చేయలేని స్థితులలో ఉన్నటువంటి జీవితాలను గురించి మాకు తెలియజేసినందుకై నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఇచ్చినాం. ఇదిగో తండ్రి, అటువంటి స్థితి ప్రభావముల నుంచి దేవా నీ సహాయం మాకు అనుగ్రహింప చేయడానికి ఇదిగో తండ్రి నాయన దైవజనుడైనటువంటి ఏలియా గురించి అయా నా తండ్రి ఆయన యొక్క బలిపీఠమును కట్టిన విధానమును మాకు అందరికీ తెలియజేసినందుకై నీ కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆ విధముగా నాయన నీరు పోస్తున్నప్పుడు నాయన నా తండ్రి నీళ్లు నాయన ఈ భూ సంబంధంలో నా తండ్రి నాయన అగ్ని నాయన ఆర్పచాలదు కానీ ప్రభా నాయన తండ్రి నీళ్లు పోయబడినటువంటి నీళ్ళని నాయన అగ్ని ఆర్పవేయగలిగినటువంటిది పర సంబంధమైనటువంటిదని మాకు తేటగా తెలియజేసినందుకై నీకు వందనాలు. ఇదిగో నీ పరిశుద్ధాత్మ దేవ మాలో ఉన్నటువంటి ప్రతి క్రియలను, ప్రతి ఒక్క బలహీనతలను ఇదిగో నాయన సాతాను తీసుకొచ్చి పెడుతున్నటువంటి ప్రతి ఒక్క తలంపులు, ఆలోచనలు అన్నిటిని కూడా కట్టులుగా మార్చి దేవ వాటన్నిటిని దహించడానికి మీరు చేస్తున్నటువంటి గొప్ప బలిపీఠమును బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా జీవితాలలో ఉదయ సాయంకాలములలో ఆయా బలిపీఠమును మేము కట్టుకునే దేవా అయా నిత్యము దహించేటువంటి వారుగా ఉండడానికి మాకు సహాయం చేసి నీ ఆత్మలో ఎదిగింది అనేకమైన ఆత్మల రక్షణార్థమై జీవించడానికి మమ్మల్ని అందరినీ బలపరిచి ఆయతపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు మీ సన్నిధిని మాతో ఉంచి నీ ప్రసన్నత నుంచి నువ్వు జరిగించిన ప్రతి కార్యమును బట్టి నీకే కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఇదిగో నాయన నీరు కట్టి మీరే ఫలింపజేసి మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడైన మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నేను హెచ్చించి మమ్మల్ని మేము తగ్గించుకుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దివ్యమైన ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము మనకును ఇప్పుడును లోకములోనున్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక, ఆమేన్.